డైజెషన్ ద ఫ్యూల్ ప్రొవైడ్ అండ్ లైఫ్ సిస్టమ్. ఈరోజు ఇంక లాస్ట్ పార్ట్ డైజెషన్లోని. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఈరోజు లాస్ట్ ఫ్యాట్స్ గురించి తెలుసుకుంటాం. ఆ ఫ్యాట్స్ ఎలా అబ్జర్వ్ అవుతాయో కూడా తెలుసుకుందాం. ఇంకా డిసార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ డిసార్డర్స్ గురించి ఇంక ఈరోజు డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోతుంది. అబండెంట్ లిపిడ్స్ ఇన్ డైట్ ఆర్ ట్రైగ్లిసరైడ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్ బాండెడ్ టు 3 ఫ్యాటీ యాసిడ్స్. మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్ అన్నది 3 ఫ్యాటీ యాసిడ్స్కి ఇలా బాండ్ అయి ఉంటుంది. ఎంజైమ్స్ దట్ స్ప్లిట్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ ఆర్ కాల్డ్ లైపేజెస్. లైపేజెస్ అంటే ఫ్యాట్స్ బ్రేక్ చేసిన వాటిని లైపేజెస్ అంటారు. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లైపేజెస్: లింగువల్ లైపేజ్, గ్యాస్ట్రిక్ లైపేజ్, ప్యాంక్రియాటిక్ లైపేజ్. గ్యాస్ట్రిక్ లైపేజ్ అంటే స్టమక్లో రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాటిక్ లైపేజ్ అంటే ప్యాన్క్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. లింగువల్ లైపేజ్ అంటే మన మౌత్ నుంచి రిలీజ్ అవుతుంది. బక్కల్ క్యావిటీలోని నో ఫ్యాట్ డైజెషన్. లింగువల్ లైపేజ్ ఆఫ్ సలైవా డైజెస్ట్ అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ స్టమక్. స్టమక్లోకి వచ్చిన తర్వాత డైజెషన్ చేస్తుంది. అండ్ స్మాల్ ఇంటెస్టైన్, మౌత్లో రిలీజ్ అయిన లింగువల్ లైపేజ్. ఈసోఫాగస్లో నో ఫ్యాట్ డైజెషన్. ఈసోఫాగస్లో ఫ్యాట్ డైజెషన్ అనేది జరగదు. స్టమక్ గ్యాస్ట్రిక్ లైపేజ్ అనేది స్టమక్లో రిలీజ్ అవుతుంది, సెక్రేటెడ్ బై చీఫ్ సెల్స్. మనం వీటి గురించి ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే ముందు వీడియో ఒకసారి చూడండి. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ ఓన్లీ. చిన్నపిల్లలనైతే చిన్న అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది డైజెషన్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇట్ ఈస్ చీఫ్ సైట్ ఫర్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. స్మాల్ ఇంటెస్టైన్లోనే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది డైజెషన్ జరుగుతుంది. బైల్ జ్యూస్లోని బైల్ సాల్ట్స్ ఉంటాయి. ఆ బైల్ సాల్ట్స్ ఏంటంటే సోడియం టోరోకోలేట్, సోడియం గ్లైకోకలేట్. ఈ 2 బైల్ సాల్ట్స్ అన్నవి బైల్ జ్యూస్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఏవి ప్రెజెంట్ అయి ఉండవు, సాల్ట్స్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవి ఎమల్సిఫై చేస్తాయి ఫ్యాట్ని. ఇదిగో ఇప్పుడు సపోజ్ ఇక్కడ లిపిడ్ మాలిక్యూల్ ఉన్నది కదా, దీని చుట్టూ ఇలాగా సాల్ట్స్ అన్నవి ఈ లేయర్ని ఇలా ఫామ్ చేస్తాయి. ఇదిగో ఇదే బైల్ సాల్ట్, బైల్ యాసిడ్. హైడ్రోఫిలిక్ సైడ్ అంటే వాటర్ని లైక్ చేసే సైడ్. హైడ్రోఫోబిక్ అంటే వాటర్ని లైక్ చేయదు. ఫ్యాట్ సాల్యుబుల్ సైడ్ అంటే ఇది ఫ్యాట్లో డిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా డయాగ్రామ్ బాగా కనిపిస్తుంది. ఎమల్సిఫికేషన్ అంటే ఫ్యాట్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే లిపిడ్ మాలిక్యూల్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవ్వదు. ఇలా మనం వాటర్లో నూనె వేసేటప్పుడు ఎలా రౌండ్గా ఉండిపోద్దో మన ఇంటెస్టైన్లో కూడా అలాగా ఉండిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే బట్ ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ H2. అంటే సోడియం గ్లూకోలేట్, సోడియం టైరోకోలేట్ ఉన్నాయి కదా, ఇవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, టెయిల్ సైడ్ ఫ్యాట్లో సాల్యుబుల్, హెడ్ సైడ్ అనేది వాటర్లో సాల్యుబుల్. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్, హైడ్రోఫోబిక్ అంటే వాటర్ హేటింగ్. బైల్ సాల్ట్స్ హ్యావ్ కార్బాక్సీ ఆర్ పోలార్ టెర్మినల్ విచ్ ఇస్ హైడ్రోఫిలిక్. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్, సాల్యుబుల్ ఇన్ H2O. ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. అండ్ స్టెరాయిల్ టెర్మినల్ విచ్ ఇస్ హైడ్రోఫోబిక్, ఫ్యాట్లో సాల్యుబుల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందంటే ఇలా ఫ్యాట్ మాలిక్యూల్ అనేది ప్రెజెంట్ అయి ఉన్నది అనుకోండి. ఇలా ఫ్యాట్ మాలిక్యూల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే ఆ ఫ్యాట్ మాలిక్యూల్ చుట్టూ ఇలాగా ఆ టెయిల్స్ అనేవి ఫ్యాట్లో డిజాల్వ్ అయిపోతాయి. హెడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో దట్ ఆ టెయిల్స్ అన్న ఫ్యాట్లో డిజాల్వ్ అవ్వడం, హెడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వడం, ఇలా వాటి చుట్టూ ఇలా పేరుకుపోతుంది. వాటి చుట్టూ ఇలా కవర్ చేసేస్తుంది ఆ లిపిడ్ మాలిక్యూల్స్ని. ఆ హెడ్ అనేది బయటకు ఉంటుంది, వాటర్లోని టెయిల్ అన్నది వాటి లోపల ఉంటుంది. ఇలా ప్రజెంట్ అయి ఉండడం వల్ల అది ఒక బంచ్లా ఫామ్ అయిపోతుంది ఆ లిపిడ్స్. ఇప్పుడు లిపిడ్స్ అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుంది. బైల్ సాల్ట్స్ ఫామ్ ఏ లేయర్ అరౌండ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ టు ప్రొడ్యూస్ మిసిల్స్. దీన్నే మిసిల్ అంటారు కదా, దీన్నే మిసిల్ అంటారు. ఇలా చుట్టూ ఫామ్ చేసిన తర్వాత దాన్ని మిసిల్ అంటారు. ఈ మిసిల్స్ అన్నవి అబ్జర్బ్ అవుతాయి మన స్మాల్ ఇంటెస్టైన్లోకి. అన్నీ డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్లోకి అబ్జర్బ్ అయిపోతాయి మన స్మాల్ ఇంటెస్టైన్లో వెల్లైలో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి. కానీ ఈ ఫ్యాట్స్ అన్నవి డిఫరెంట్గా అబ్జర్బ్ అవుతాయి. అవి ఎలా అబ్జర్బ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్. ప్యాన్క్రియాటిక్ లైపేజ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్. ముందు ఈ ఎంజైమ్స్ అన్నవి ఫ్యాట్ని చిన్న మాలిక్యూల్స్లో బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు మన బైల్ సాల్ట్స్ ఏం చేస్తాయి అంటే దాని చుట్టూ ఇలా లేయర్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్యాట్ డ్రాప్లెట్.
దీని చుట్టూ బైల్ సాల్ట్స్ సోపీ లేయర్లో ఇది ఎలా ఫామ్ చేసింది చూసారు కదా. బైల్ సాల్ట్స్ అండ్ ఫాస్ఫోలిఫైడ్ కోలిన్ ఈ రెండు ఇలా ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత లైపేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ లైపేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇలా చుట్టూ పెద్ద ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని బ్రేక్ చేసి ఇలా చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్లో మారుస్తుంది. సో దట్ ఇంటెస్టైన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి లైపేజ్ అనేది ఇలా చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్లో మారుస్తుంది ఆ పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్స్ని. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి గ్లిజరాల్తో తయారైంది కదా, ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ అన్నది వస్తుంది ఇంకా ఎండ్ ప్రొడక్ట్. దీస్ డూ నాట్ ఎంటర్ ఇంటూ బ్లడ్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అవ్వవు. బ్లడ్ క్యాపిలరీ లోపల బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది, దానికి చాలా మైన్యూట్ పోర్స్ అని ఉంటాయి. అంత పోర్స్లోకి ఇవి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉండదు. దీస్ ఎంట్రీ ఇంటూ స్మాల్ లింఫ్ వెజల్స్ కాల్డ్ లాక్టియల్స్. ఆ బ్లడ్ వెజల్స్ మధ్యలోని ఇప్పుడు నేను మీకు వెళ్ళే డయాగ్రామ్ చూపిస్తాను, అక్కడ బాగా తెలుస్తుంది. అక్కడ మధ్యలో లాక్టియల్ అని ఉంటుంది, అందులోకి వెళ్తుంది ఇది. ఆ తర్వాత బ్లడ్లోకి కలుస్తుంది. అది ఎలా కలుస్తుంది అనేది మనకు ఒక డయాగ్రామ్లో తెలుస్తుంది. ఇంటెస్టైనల్ లైపేజ్ ఇంటెస్టైనల్ జ్యూస్ ఆల్సో డైజెస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్. ఇంటెస్టైనల్ లైపేజ్ అనేది మ్యాక్సిమం అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయదు, చిన్న అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ డైజెషన్లోని. ఇక్కడ చూసారు కదా, మనకి ఇలా బ్లడ్ మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఇలా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ అన్నీ ఇలా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఫ్యాట్స్ అనేవి ఆ బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళకుండా బేస్మెంట్ మెంబ్రేన్ ఆపేస్తుంది. కాబట్టి ఇవి ఆ విల్లైలో నుంచి ఇలా లాక్టియల్ అని బ్లడ్ వెజల్స్ మధ్యలో ఉన్న దీని లోపలికి వెళ్ళిపోతాయి. ఆ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అవన్నీ ఈ లాక్టియల్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత ఇలా ట్రావెల్ చేస్తూ థొరాసిక్ డక్ట్ నుంచి లివర్ నుంచి ఇలా వెళ్ళి లెఫ్ట్ సబ్క్లేవియల్ వీన్ దగ్గర మనకి ఒక పెద్ద వీన్ ఉంటుంది, లెఫ్ట్ సబ్క్లేవియల్ వీన్ అని. అందులోకి వెళ్ళి అక్కడ బ్లడ్లో కలుస్తాయి. ఆ తర్వాత మన సెల్స్ అన్నిటికి ఇది అన్నది వెళ్తుంది. ఇప్పుడు రిమైనింగ్ అంటే డైజెషన్ చూసారు, ఇక్కడ గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ కూడా నార్మల్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా వెళ్ళిపోతుంది. అమైనో యాసిడ్స్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇది అంటే సోడియం లోపలికి వెళ్ళేటప్పుడు ఇది కూడా దాంతోపాటు వెళ్ళిపోతుంది. డైపెప్టైడ్స్ ట్రైపెప్టైడ్స్ అంటే ప్రోటీన్స్, ఇవి కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అంటే ఎనర్జీ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మన బ్లడ్లోకి. ఇక్కడ నుంచి ఇలా డిఫ్యూజన్లో వెళ్ళిపోతుంది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళేలోని సెల్స్. తర్వాత షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, చిన్న ఫ్యాటీ యాసిడ్స్ అయితే నార్మల్గా డిఫ్యూజ్ అయిపోతాయి. కానీ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా మిసైల్స్ని ఫామ్ చేస్తాయి కదా, అవి ఏం చేస్తాయంటే స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళే నుంచి ఉన్న సెల్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ట్రైగ్లిసరైడ్స్ కైలోమైక్రాన్ ఫామ్ ఈ కైలోమైక్రాన్ అవన్నీ ఉన్నాయి కదా, అది అలాగే ఈ మాలిక్యూల్ అనేది బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళకుండా ఇక్కడ మధ్యలో ఉన్న లాక్టియల్లోకి వెళ్ళిపోతుంది. చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళవు ఇవి. చుట్టూ ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా లాక్టియల్లోకి వెళ్తాయి. హిస్టాలజీ ఆఫ్ జిఐ ట్రాక్ట్. మన హిస్టాలజీ ఎలా ఉంటుందో చూద్దాం. మన స్మాల్ ఇంటెస్టైన్ హిస్టాలజీ, అందులో ఏ లేయర్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇప్పుడు లోపల నుంచి బయటకు చూస్తున్నాం, ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. లోపల నుంచి ఫస్ట్ లేయర్ మ్యూకోజా. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎపిథీలియం, లామినియా ప్రాప్రియా, మస్కులరిస్ మ్యూకోజా. ఎపిథీలియం ఈజ్ స్మాల్ కాలమ్నార్ విచ్ ఈజ్ సెక్రేటరీ నేచర్. మనం మ్యూకోజా చూసాం కదా స్టమక్ దగ్గర, అవి ఇలా సెల్స్ అన్నవి సెక్రీట్ చేస్తున్నాయి లోపలికి. చీఫ్ సెల్స్ అవన్నీ మన ల్యూమెన్లోకి సెక్రీట్ చేస్తాయి కదా. నెక్స్ట్ డయాగ్రామ్ చూసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. లామినియా ప్రాప్రియా హ్యాస్ ఎల్వ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఈ కనెక్టివ్ టిష్యూస్ గురించి నేను ఇంకో వీడియో చేస్తానని చెప్పాను కదా, చేస్తాను. మస్కులరిస్ మ్యూకోజా హ్యాస్ స్మూత్ మజిల్స్ అంటే మనకి ఇన్వాలంటరీ, అంటే మన కంట్రోల్లో ఉండవు ఆ మజిల్స్ అనేవి. మ్యూకోజా ఫార్మ్స్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్ ఇన్ స్టమక్ అండ్ ఫింగర్ లైక్ ఫోల్డింగ్ కాల్డ్ వెల్లై ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. మన ఆ స్టమక్ ఫోల్డ్స్ని రూగే అంటారని మాట్లాడుకున్నాం. ఈ వెల్లై నుంచి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అన్నిటికన్నా లోపల లేయర్ అని. ఇదే ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఈ మధ్యలోని ఖాళీ స్పేస్ మనకి ఫుడ్ అన్న ట్రావెల్ చేస్తుంది కదా, స్పేస్లోని దాన్నే ల్యూమెన్ అంటారు. ఫస్ట్ లేయర్ మ్యూకోజా, నెక్స్ట్ లేయర్ సబ్ మ్యూకోజా, నెక్స్ట్ లేయర్ మస్కులరిస్. ఆ మస్కులరిస్లోని 2 లేయర్స్ ఉంటాయి, ఇన్నర్ సర్క్యులర్, అవుటర్ లాంగిట్యూడినల్. లోపల ఇన్నర్ సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి, బయట లాంగిట్యూడినల్ మజిల్స్ అన్ని ప్రెజెంట్ ఉంటాయి. లాస్ట్ లేయర్ సిరోజా. సబ్ మ్యూకోజా హ్యాస్ అల్వియోలర్ కనెక్టివ్ టిష్యూ. సబ్ మ్యూకోజా లేయర్ అంటే మ్యూకోజా తర్వాత లేయర్.
లోపల నుంచి బయటకు వస్తాం కదా, లోపల నుంచి ఫస్ట్ లేయర్ మ్యూకోజా, నెక్స్ట్ లేయర్ సబ్ మ్యూకోజా. ఈ సబ్ మ్యూకోజాలోని నెర్వ్స్, బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ ఇవన్నీ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. డియోడెనమ్, డైజెస్టివ్ గ్లాండ్స్, బర్నర్ గ్లాండ్స్ అన్నవి ఇక్కడే ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. డియోడెనమ్లో సబ్ మ్యూకోజాలోనే, మ్యూకోజాలో కాదు, సబ్ మ్యూకోజాలో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. Meissner's plexus, submucosal plexus, network of nerve fibers present in submucosa as well as submucosa and circular muscles. ఈ నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ప్రెసెంట్ అయ్యి ఉండడం వల్ల మన ఇంటెస్టైన్లోని అది మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నవి రిలీజ్ చేయడంలోని వాటిలోని కంట్రోల్స్ అన్నవి దీనికే ఉంటాయి. ఇట్ రెగ్యులేట్ సెక్రేషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ బై ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇంకా ఇక్కడ చూసారంటే ఈ సబ్మ్యూకోజా లేయర్ ఉన్నది కదా, సబ్మ్యూకోజా గ్లాండ్స్ ఇవి సబ్మ్యూకోజాలో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇదిగో ఇలా నెర్వ్స్ అన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి. మీసెంట్రిక్ ఆర్టరీ, నర్వ్, బ్లడ్ వెజల్స్. ఈ లాస్ట్ లేయర్ సిరోజా. ఇక్కడ కనిపిస్తుంది కదా మస్కులారిస్, సర్క్యులర్ మజిల్, లాంగిట్యూడినల్ మజిల్స్. ఇది సబ్మ్యూకోజా. ఈ సబ్మ్యూకోజాలోనే మనకి గ్లాండ్స్ అన్నీ ప్రెజెంట్ అయి ఉన్నాయి. గ్లాండ్స్ ఇన్ సబ్మ్యూకోజా. ఈ స్టమక్లోని గ్లాండ్ ఇన్ మ్యూకోజా, స్టమక్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. థర్డ్ లేయర్ మస్కులర్ లేయర్. సబ్మ్యూకోజా ఈజ్ ఫాలోడ్ బై సర్క్యులర్ మజిల్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై లాంగిట్యూడినల్ మజిల్స్. అంటే సబ్మ్యూకోజా బయటన సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి, దానికి అవుట్ సైడ్ లాంగిట్యూడినల్ మజిల్స్ అన్న ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇట్ స్టమక్ ఆబ్లిక్ మజిల్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ బిట్వీన్ సబ్మ్యూకోజా అండ్ సర్క్యులర్ మజిల్స్. స్టమక్లోని ఎక్స్ట్రా లేయర్ అనేది ఆబ్లిక్ మజిల్స్ అన్న ప్రెజెంట్ అయి ఉంటాయి. రిమైనింగ్ ఎక్కడ మనకి ఆబ్లిక్ మజిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండవు. మెసెంట్రిక్ ప్లెక్సస్ ఆర్ రెమార్క్ ప్లెక్సస్ ఈజ్ ఎ నెట్వర్క్ నర్వ్ ఫైబర్ between circular and longitudinal muscles. It regulates peristalsis. Peristalsis అంటే ఫుడ్ మూవ్ అవ్వడానికి లాంగిట్యూడినల్ మజిల్స్, సర్క్యులర్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి కదా, అప్పుడే ఫుడ్ మూవ్ అవుతుంది కదా, దాన్నే పెరిస్టాల్సిస్ అంటారు. సిరోజా ఇది లాస్ట్ లేయర్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లోని. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఈస్ మేడప్ ఆఫ్ థిన్ మీసోథీలియం. చాలా థిన్గా ఉంటుంది ఇది మనం చాలా థిన్గా ఉంటుంది. జస్ట్ మన బయట ఆర్గన్స్ని మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ని సెపరేట్ చేయడానికి ఉంటుంది. సిరోజా లేయర్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఈసోఫాగస్. ఈసోఫాగస్లో ప్రెజెంట్ అయి ఉండదు. ఇట్ హ్యాస్ ట్యూన్కా అడ్వాంటేజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిరోజా. ట్యూన్కా అడ్వాంటేజ్ అనే లేయర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది సిరోజా ప్లేస్లోని. ఈ స్ట్రక్చర్ ఇస్ సిమిలర్ టు సిరోజా లాగే ఉంటుంది, కానీ అందులో చిన్న సెల్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి, అందుకే దాన్ని అలా పిలుస్తారు. మీసెంట్రీ ఈజ్ ద ఫోల్డ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ విచ్ కనెక్ట్స్ ద ఇంటెస్టైన్ టు అబ్డామినల్ వాల్. మన ఇంటెస్టైన్ని అబ్డామినల్ వాల్కి అతికిస్తూ ఉండేదే ఈ మీసెంట్రీ ఫోల్డ్. మీసెంట్రీ ఫోల్డ్ అంటే అది ఒక నార్మల్ గ్లూ టైప్ అనుకోండి. అది ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్ని, మన అబ్డామినల్ వాల్ని రెండింటిని అతికిస్తుంది. మన ఇంటెస్టైన్లో జరిగే మూమెంట్స్. పెరిస్టాల్సిస్ మన ఈసోఫాగస్లో మాట్లాడుకున్నాం కదా, పెరిస్టాల్సిస్ మనం మింగేటప్పుడు ఫుడ్ అనేది కిందకి వెళ్తుంది కదా, ఇలా మూమెంట్ జరిగి కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ జరిగి దాన్ని పెరిస్టాల్సిస్ అంటారు. విచ్ పాసెస్ ఫ్రమ్ వారల్ టు యానల్ రీజన్. మనకి ఒక్క ఈసోఫాగస్లోనే కాదు, స్టమక్లోని, ఇంటెస్టైన్లోని మొత్తం కూడా పెరిస్టాల్సిస్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ దట్ వీ కెన్ స్వాలో ఈవెన్ వెల్ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్. మనం పైనుంచి కిందకి ఇలా వేలాడుతూ ఉన్నా సరే అప్పుడు కూడా ఈ పెరిస్టాల్సిస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మన గ్రావిటీ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇది ఫుడ్ని తీసుకెళ్ళగలదు, అంత స్ట్రాంగ్గా ఈ లాంగిట్యూడినల్ సర్క్యులర్ మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ చేసుకుంటాయి. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటా అనేది బ్రెయిన్లోని ఒక పార్ట్. దీని గురించి మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నేర్చుకునేటప్పుడు దాని గురించి కూడా చెప్తాను. విచ్ సెండ్స్ ఇంపల్సెస్ టు మైంట్రిక్ ప్లెక్సస్. మైంట్రిక్ ప్లెక్సస్ అంటే మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ నర్వస్ సిస్టమ్ని మైంట్రిక్ ప్లెక్సస్ అంటారు. అదే ఆ మైంట్రిక్ ప్లెక్సస్ ద్వారా ఫస్ట్ మనకి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. మెడుల్లా అబ్లాంగేటా నుంచి మైంట్రిక్ ప్లెక్సస్ మెసేజ్ వస్తుంది. మైంట్రిక్ ప్లెక్సస్ నుంచి మన మజిల్ సెల్స్కి మెసేజ్ వస్తుంది. సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్కి, మస్కులారిస్ లేయర్లో ఉన్న మజిల్స్కి. ఆ మజిల్స్ అన్నవి ఏం చేస్తాయంటే ఆ కాంట్రాక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఇంకా ఇలా కాంట్రాక్షన్ జరుగుతుంది. ఇలా కాంట్రాక్షన్స్ జరిగి అలాగ ఫుడ్ అనేది కిందకి వెళ్తుంది. ఫస్ట్ లాంగిట్యూడినల్ మజిల్, సర్క్యులర్ మజిల్ ఈ రెండు స్టార్టింగ్ మౌత్ నుంచి స్టార్టింగ్ టు యానస్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇనీషియల్ స్టేట్ అప్పుడు ఇక్కడ ఒకటి కాంట్రాక్షన్ జరుగుతుందా, అప్పుడు ఇలా ముందుకు కదులుతుంది. నెక్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ లాంగిట్యూడినల్ మజిల్స్ హెడ్ ఆఫ్ బాలస్. ఇలా కాంట్రాక్షన్ మజిల్స్ ఇంకా కాంట్రాక్ట్ అవ్వడం, ఈ బాలస్ అనేది ఇంకా ముందుకు మూవ్ అవుతుంది.
అలాగలా ఈ కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉండడం వల్ల సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్, ఫుడ్ అనేది అలా ముందుకు మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చే డిసార్డర్స్ ఏంటో తెలుసుకుందాం. ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఎలిమెంట్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మనకి ఇంటెస్టైన్లో వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపు, ఇవన్నీ మనకు బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి. బ్యాక్టీరియా నుంచి కానీ వైరస్ నుంచి కానీ. ద ఇన్ఫెక్షన్స్ ఆర్ కాజ్డ్ బై పారాసైట్స్ ఇంటెస్టైన్ లైక్ టేప్ వర్మ్, రౌండ్ వర్మ్, థ్రెడ్ వర్మ్, హుక్ వర్మ్, పిన్ వర్మ్. నూడిల్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి ఈ లోపల. కొన్ని ఆపరేషన్స్లోనైతే వీటిని అలా నూడిల్స్లో ఇలా బయటకు తీస్తారు. పూర్తిగా బోల్డ్ అండ్ వామ్స్ అనేవి బాగా ఎదిగిపోయి ఉంటాయి. వాటి లైఫ్ సైకిల్ అక్కడ కంప్లీట్ చేసి బోల్డ్ అండ్ పిల్లలు కూడా పెట్టేస్తాయి. మన ఈ వామ్స్ లైఫ్ సైకిల్ వీటిలన్నిటి గురించి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ వీడియోస్ నేను అనేది పోస్ట్ చేస్తాను మన ఛానల్లోని. ద లివర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై జాండీస్. ఇది లివర్ వల్ల వచ్చే డిసీజ్. ద లివర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై స్కిన్, ఐస్ టర్న్ ఎల్లో డ్యూ టు డిపాజిట్ ఆఫ్ బైల్ పిగ్మెంట్. ఈ బైల్ రూపిన్, బయలువద్దన అనేవి ఎక్కువ సెక్రెట్ అయిపోవడం వల్ల మనకి జాండీస్ అనేది వస్తుంది. డయేరియా. ద అబ్నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బౌల్ మూమెంట్. ద అబ్నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బౌల్ మూమెంట్ అంటే మనకి రెక్టంలోని వాటిలోని ఇంక్రీజ్డ్ లిక్విడిటీ, ఫేకల్ డిశ్చార్జ్ ఈజ్ నోన్ ఎస్ డయేరియా. ఇది ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గించేస్తుంది. మనం ఎంత ఫుడ్ తిన్నా మనకి ఎనర్జీ రాదు అప్పుడు. వామిటింగ్, ఎమిసిస్. ఇట్ ఈస్ ద ఎజెక్షన్ ఆఫ్ స్టమక్ కంటెంట్స్ త్రూ ది మౌత్. దిస్ ఈజ్ రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై వామిట్ సెంటర్ ఇన్ మెడుల్లా. మెడుల్లాలో ఉండే వామిట్ సెంటర్ అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది. మనకు వామిటింగ్ రావలేదు. ఏ ఫీలింగ్ నాయిస్ ప్రిసీడ్స్ వామిటింగ్. మనకి ఆ వామిటింగ్ ముందు వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్నే నాయిస్ అంటారు. కాన్స్టిపేషన్. ద ఫేకస్ ఆర్ రిటైన్డ్ విత్ ఇన్ ద రెక్టమ్ యాజ్ బౌల్ మూమెంట్స్ అక్కర్ ఇర్రెగ్యులర్. ఫేకస్ అన్నది మనకి రెక్టంలోనే ప్రజెంట్ అయ్యి ఉండి ఆగిపోతుంది. దాన్నే బౌల్ మూమెంట్, దాన్ని కాన్స్టిపేషన్ అంటారు. ఇవి చాలా ఈజీగా క్యూర్ అయిపోతాయి, ఈ వామిటింగ్, కాన్స్టిపేషన్ ఇవన్నీ. ద ఫేకస్ ఆర్ రిటైన్ విత్ ఇన్ ద రెక్టమ్ యాజ్ బౌల్ మూమెంట్స్ అక్కర్ ఇర్రెగ్యులర్లీ. బౌల్ మూమెంట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా జరగడం వల్ల ఫేకస్ అనేది అక్కడే ప్రజెంట్ అయ్యి ఉండిపోతుంది. ఇండైజెషన్. ఇన్ దిస్ కండిషన్ ద ఫుడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డైజెస్టెడ్ లీడింగ్ టు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. ఫుడ్ అన్నది మనకు సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఇండైజెషన్ అంటేనే డైజెషన్ అవ్వబడు. మనకి ఎంత కొంచెం తిన్నా మనకు ఫుడ్ స్టమక్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ద కాజెస్ ఆఫ్ ఇండైజెషన్ ఆర్ ఇన్అడిక్వేట్ ఎంజైమ్ సెక్రీషన్, యాంగ్జైటీ, ఫుడ్ పాయిజనింగ్, ఓవర్ ఈటింగ్ అండ్ ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇది వస్తుంది. ఇంకా వీడియో ఎండ్కి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియో నేను రెస్పిరేషన్ గురించి చేస్తున్నాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. రెస్పిరేషన్ మనకు ఇప్పుడు డైజెషన్ అయిన ఫుడ్ మన బ్లడ్ లోపలికి వెళ్ళింది కదా, మరి ఆ బ్లడ్ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి ఏం జరుగుతుంది అన్నది మనం రెస్పిరేషన్లో తెలుసుకుందాం. రెస్పిరేషన్లో మరి ఆ బ్లడ్లోకి వెళ్ళిన ఫుడ్, అసలు రెస్పిరేషన్ అంటే మన అందరికీ ఒక వేరేగా మనం అనుకుంటాం. రెస్పిరేషన్ అంటే ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, అంటే గాలి లోపలికి తీసుకోవడం, బయటకు వదలడమే రెస్పిరేషన్ అనుకుంటాం. కానీ రెస్పిరేషన్ అంటే అది కాదు. నేను మీకు రెస్పిరేషన్ వీడియోస్లో అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను. మనకు ఇప్పుడు బ్లడ్లోకి వెళ్ళిన ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ అసలు ఎలా వస్తుంది, మనకి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది ఎక్కడెక్కడికి వెళ్తుందో అవన్నీ మనకి రెస్పిరేషన్లో తెలుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. నాకు తెలుస్తుంది మీరు లైక్ చేసినా డిస్లైక్ చేసినా మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, నేను ఇంకా బాగా చెప్పాలని. ఇంకా మీరు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఏదైనా సరే కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్ మ్యాక్సిమం చదవడానికి ట్రై చేస్తాను, చదువుతాను కూడా. ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.